ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖను అంతర్జాతీయ నగరంగా తయారు చేస్తాను అని పదే పదే చెప్పే కూటమి ప్రభుత్వం పెద్దలు కనీసం మంచినీళ్లు కూడా సరఫరా చేయలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ ఇది. జీతాలు పెంచుకుంటే సమ్మె చేస్తామని వాటర్ సప్లై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాళ్లు మెరుపు సమ్మె చేశారు. దీంతో సుమారు 40 గంటల పాటు విశాఖ మహానగరంలో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. 2 రోజులు తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోయారు. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఉద్యోగులకు నచ్చచెప్పి తాత్కాలికంగా సమ్మెను విరమింపచేసినప్పటికీ నీటి తిప్పలు మాత్రం తప్పడం లేదు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో 40 గంటల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. నగరంలోని 3 లక్షల ఇంటి కుళాయి కనెక్షన్లు సహా పలు కీలక పరిశ్రమలకు నీటి సరఫరా నిలిచిపోయింది. వాటర్ సప్లై విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు కౌన్సిల్లో తీర్మానం చేసినప్పటికీ జీతం పెంచకపోవడంతో ఒక్కసారిగా ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నీటిని విడుదల చేసేది లేదని వాటర్ సప్లై ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలను చర్చకు పిలిచిన జీవీఎంసీ మేయర్ శ్రీనివాస్ వారితో దురుసుగా మాట్లాడటం సమస్య తీవ్రతను మరింత పెంచిందని చెప్పాలి. గడిచిన 40 గంటలుగా జీవీఎంసీ పరిధిలో ఉన్న 98 వార్డుల్లో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. సమస్య జటిలం కావడంతో మేయర్ శ్రీనివాస్ వాటర్ సప్లై ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు పిలిచి సమ్మె విరమించాలని బ్రతిమాలారు. బుధవారం వరకు సమయం ఇవ్వాలని వారిని విజ్ఞప్తి చేయడంతో వాటర్ సప్లై ఉద్యోగులు బుధవారం వరకు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ప్రకటించి తిరిగి విధుల్లోకి చేరారు. సమ్మెను తాత్కాలికంగా విరమించినప్పటికీ నీటి కష్టాలు తీరడానికి మరో 10 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. ఏలేరు, రాయివాడ, తాటిపూడి, మేఘాద్రి రిజర్వాయర్ల నుంచి పంపింగ్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో ట్యాంకులు ఫిల్ చేయడానికి కనీసం 7 నుంచి 8 గంటలు పట్టే అవకాశం ఉంది. ఆ తరువాత నీటిని పంపిణీ చేయాలంటే మరో 2-3 గంటలు సమయం తీసుకుంటుందని వాటర్ సప్లై ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో అధికారులు గాని ప్రభుత్వం గాని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 40 గంటలుగా మంచినీటి పంపిణీ వ్యవస్థ నిలిచిపోయినప్పటికీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తున్నారు విశాఖవాసులు. ఈ నెల 10వ తేదీన సమ్మెకు వెళతామని వాటర్ సప్లై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అధికారులకు ముందస్తు నోటీసు అందించినప్పటికీ వారి సమస్యలు పరిష్కరించడం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ముందుకు రాలేదనే వాదన ఉంది. బుధవారం నాటికి సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి మెరుపు సమ్మె తప్పేలా లేదు.